అందరికీ శుభోదయం. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. ముందుగా నా యొక్క కన్న తల్లిదండ్రులకి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మన జానగురైనటువంటి బ్రహ్మశ్రీ పత్రిజీ గారికి, మహావతార ఫౌండేషన్ వ్యవస్థాపకులు రంగనాథ్ మాస్టర్ గారికి ఆత్మ ప్రణామాలు. ఈరోజు క్లాస్కి హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాను. ఈరోజు క్లాస్లో ముందుగా మనము సమగ్ర జీవన శైలి, ఇందులో భాగంగా శరీరంలో గ్లూకోజ్ యొక్క ప్రాముఖ్యత, అది మన శరీరానికి ఎంత మేరకు అవసరము, అది ఎలా తయారవుతుంది, అది ఎక్కువగా ఉంటే దానివల్ల కలిగే దుష్పరిణామాలు ఏమిటి, ఆ దుష్పరిణామాల నుంచి మనం ఎలా బయటపడాలి అనేవి ఈ విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సో ముందుగా ఈ గ్లూకోజ్ అనేది ఎలా మనకి అందుతుంది మన బాడీకి అంటే, ఈ గ్లూకోజ్ అనేది మనము ఎక్కువగా చెట్ల నుంచి మన బాడీకి అందుతుంది. మరి చెట్ల నుంచి ఇది ఎలా అందుతుంది అంటే, చెట్లు ఏం చేస్తాయంటే ఈ గ్లూకోజ్ని ఫోటోసింథసిస్ అనే ఒక ప్రక్రియ ద్వారా తయారు చేసుకుంటాయి. ఇది ఎలా తయారవుతుందంటే, మనకి చెట్లు సూర్యకాంతిని అంటే సన్ రేస్ని మరియు నీరుని, కార్బన్ డైఆక్సైడ్ వీటిని ఉపయోగించుకొని ఈ చెట్లు ఈ గ్లూకోజ్ని తయారు చేసుకుంటాయి అన్నమాట. సో ఈ గ్లూకోజ్ అనేది మనకి చెట్ల నుంచి మనం తీసుకునే కూరగాయలు కానీ, పళ్ళు కానీ, లేదా మిగతా విటమిన్స్ కానీ వీటి నుంచి అందుతుంది. ఎక్కువగా మనము కూరగాయలు పండ్లతో పాటు మనము రైస్ని కూడా మనం ఎక్కువ వరి ధాన్యం కూడా ఎక్కువ తీసుకుంటాం కాబట్టి, సో వీటి ద్వారా మన బాడీకి ఇది అందుతుంది అనమాట. అంటే ఈ కూరగాయలు, పళ్ళు, రైస్లో మనకి ఎక్కువగా ఏముంటాయి, రైస్లో వచ్చేసి కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, అలాగే కూరగాయల్లో ప్రోటీన్ ఉంటుంది, విటమిన్స్ ఉంటాయి. వీటిలన్నిటిలో కూడా ఈ గ్లూకోజ్ అనే పదార్థము ఉంటుంది అనమాట. మనం ఎప్పుడైతే ఈ యొక్క గ్లూకోజ్ ఈ ఆహారం తీసుకుంటామో, ఆహారం తీసుకోగానే మన డైజెషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిన ఒక 20 నిమిషాల లోపలే ఈ మనం తిన్న ఆహారం నుంచి ఈ గ్లూకోజ్ అనేది రిలీజ్ అవుతుంది అనమాట. ఈ గ్లూకోజ్ రిలీజ్ అయినప్పుడు అక్కడ ఆ గ్లూకోజ్తో పాటు కొన్ని మినరల్స్, విటమిన్స్ కూడా ఇమీడియట్గా రిలీజ్ అయ్యి ఆ గ్లూకోజ్ ఇవన్నీ బ్లడ్లో కలిసిపోతాయి అనమాట. బ్లడ్లో కలిసేటప్పుడు బ్లడ్లో ఆల్రెడీ ఆక్సిజన్ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది అనమాట. ఈ యొక్క ఆక్సిజన్, ఈ గ్లూకోజ్ రెండు కలిసి మన శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తాయి అనమాట. ఈ శక్తి అనేది మన శరీరానికి కావాల్సిన శక్తి అనేది ఇలా తయారవుతుంది అనమాట. ఈ శక్తి అనేది మన శరీరంలో మీకు తెలిసిందే ఎన్నో రకాల కణజాలాలు ఉంటాయి అనమాట. ఆ కణాలకి ఈ శక్తి అవసరం అనమాట. సో ఈ శక్తి ఆ యొక్క కణాలకి అందిస్తుంది అనమాట. మరి ఎంత గ్లూకోజ్ మనకి తయారు కావాలి, ఎంత మనకి శక్తి అవసరం అవుతుందంటే, మనం తినే ఫుడ్లో యాక్చువల్గా ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఉండడం వల్ల అవసరానికి మించిన గ్లూకోజ్ మనకి తయారవుతుంది అనమాట. అది కాక మనము ఇప్పుడున్న జీవన శైలిలో మనము ఎక్కువ కష్టపడే పని చేయము. ఎక్కువ మనం చేసే వర్క్ అంతా కూర్చొనే పని చేస్తాం. ఎక్కువ మంది ఇంట్లో కూర్చొని పని చేయడము, లేదా ఆఫీస్లో కూర్చొని పని చేయడం. అంతేకాని మనం ఏమి బయట వెళ్ళి శారీరక కష్టం చాలా తక్కువ ఉంది. అది మీకు అందరికీ తెలిసింది. అది కాక ఈ ఫుడ్తో పాటు మనం ఎక్కువగా ఈ టీ, కాఫీకి, ఇంకా ఈ యొక్క కార్బోహైడ్రేట్, ఈ కూల్ డ్రింక్స్కి ఎక్కువ మనం అడిక్ట్ అయిపోయినాం అనమాట. దీని ద్వారా కూడా, వీటిని తాగడం ద్వారా కూడా మనకి గ్లూకోజ్ అనేది ఎక్కువగా మన శరీరంలో ఫామ్ అవుతుంది. నిజానికి మన శరీరానికి ఎప్పుడైనా ఏ క్షణంలో అయినా సరే మనకి ఎంత గ్లూకోజ్ కావాలంటే మనకు ఓన్లీ 5 నుంచి 6 గ్రాముల గ్లూకోజ్ మాత్రమే అవసరం అవుతుంది. కానీ మనం తీసుకునే ఫుడ్, మనం 3 పూట్ల ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ తింటాం కాబట్టి ఆ ఫుడ్ ద్వారా మనకి 40 నుంచి 100 గ్రాముల గ్లూకోజ్ అనేది మన బాడీలో తయారవుతుంది. మరి మనకు కావాల్సిన 5 నుంచి 6 గ్రాముల గ్లూకోజ్ అయితే ఇంత ఎక్కువ మొత్తంలో గ్లూకోజ్ తయారైనప్పుడు ఇది ఎలా? మనం ఏమి శారీరక శ్రమ ఇప్పుడున్న రోజుల్లో చాలా తక్కువ మంది చేస్తున్నారు అనమాట. శారీరక శ్రమ అనేది మనం చేయట్లేదు నిజంగా చెప్పాలంటే. మరి ఈ గ్లూకోజ్ అంతా ఎక్కడికి పోవాలి? ఈ గ్లూకోజ్ అంతా ఎక్కడికి పోతుందంటే, మన లివర్ ఏం చేస్తుందంటే, కాలేయం ఏం చేస్తుందంటే, ఈ యొక్క ఎక్కువైన గ్లూకోజ్ని గ్లైకోజన్ అనే ప్యాకెట్స్ రూపంలో మన యొక్క శరీర కండరాల్లో మరియు లివర్ దగ్గర
స్టోర్ చేసి పెట్టుకుంటుంది అనమాట, అక్కడ దాచిపెట్టుకుంటుంది అనమాట. మరి అక్కడ దాచిపెట్టుకున్న గ్లూకోజ్ అప్పుడప్పుడు ఉపయోగపడుతుంది మనకి. ఎప్పుడైనా గ్లూకోజ్ ఏమైనా తినలేదనుకోండి మనము, అక్కడి నుంచి గ్లూకోజ్ కొంచెం తీసుకొని మన యొక్క శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తుంది. అయినా సరే ఇది చాలా ఎక్కువ, ఈ 40 నుంచి 100 గ్రాములు ఒకసారి తిన్న ఆహారంలో వస్తుందంటే ఇది చాలా ఎక్కువ అనమాట. మరి అసలు ఈ ప్రాసెస్ అంతా ఎలా జరుగుతుందనేది ఒక పెద్ద మిరాకిల్ ఇది. ఎందుకంటే ఎంతో మంది డాక్టర్లు, సైంటిస్టులు ఉన్నారు, వాళ్ళు ఇప్పటికి కూడా దీన్ని కనిపెట్టలేకపోయారు. ఓకే, అది పక్కన పెట్టినప్పుడు ఈ యొక్క ఎక్స్ట్రా గ్లూకోజ్ ఏమవుతుందంటే అక్కడ కండరాల్లో ఉన్నది మరియు ఈ లివర్ దగ్గర ఉన్నది, అది కొవ్వులాగా తయారవుతుంది. ఆ కొవ్వులాగా తయారయ్యి మన శరీరంలో కొన్ని కొన్ని భాగాల్లో, అంటే పొట్ట దగ్గర మనకి బెల్లీ ఫ్యాట్ ఉన్నాం కదా, అక్కడ తొడల దగ్గర ఇదంతా అక్కడ పెట్టేస్తుంది అనమాట. అందుకోసమే మనకి ఎక్కువ ఈ ఊబకాయం రావడం కానీ వీటిని జరుగుతూ ఉంటుంది. అదే విధంగా ఈ ఎక్కువైన గ్లూకోజ్ కూడా మన శరీరంలోని రక్తనాళాల దగ్గర కూడా ఇది పెట్టేస్తుంది అనమాట. దానివల్ల ఏమవుతుంది, మనకి రక్తం అనేది సరిగా శరీరంలోకి పారక రక్తనాళాలు కుచించుకోపోతాయి. దానివల్ల మనకి ఈ హై బీపీ అనేది వస్తుంది అనమాట. ఎందుకంటే రక్తం సరిగా మనకి గుండెకి అందినప్పుడే మనకి నీట్గా ఉంటుంది. అంతేకాని రక్తనాళాలు అడ్డుపడినప్పుడు ఈ కొవ్వు అనేది మనకి మన గుండెకి కావాల్సిన రక్తం సరిగా అందదు అనమాట. దానివల్ల మనకి బీపీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అదేవిధంగా షుగర్కి కారణం కూడా ఈ గ్లూకోజ్ ఎక్కువ కావడమే. మరి అంతేకాకుండా ఈ డయాబెటీస్ కూడా పెద్ద కారణము ఈ గ్లూకోజ్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల ఉంటుంది. మరి దీన్ని ఎలా మనము నియంత్రించుకోవాలి? దీనికి ఇంత గ్లూకోజ్ ఎక్కువ తీసుకున్నాం, దీన్ని ఎలా నియంత్రించుకోవాలంటే మనము ఎక్కువగా ఈ యొక్క కార్బోహైడ్రేట్స్ పదార్థాలు కాకుండా, అంటే రైస్, ఈ గోధుమ గోధుమ రొట్టెలు అవి కాకుండా ప్రోటీన్ ఫుడ్ని ఎక్కువగా తీసుకోవాలి. ప్రోటీన్ ఫుడ్ అంటే ఎక్కువగా పీచు పదార్థాలు మనం తీసుకోవాలన్నమాట. ఈ పీచు పదార్థం తిన్నట్లయితే మనకి ఈ గ్లూకోజ్ అనేది కంట్రోల్ అవుతుంది అనమాట. ఈ గ్లూకోజ్ అనేది కంట్రోల్ అవుతుంది. అంటే మనము ఈ రైస్ కాకుండా ఈ సిరిధాన్యాలు అంటే రాగులు ఎక్కువ తీసుకోవాలి. రాగులు అంటే మనం బయటకి రాగులు తీసుకోకూడదు. రాగి ముద్ద కానీ, రాగి జావ కానీ, అలాగే జొన్నతో తయారు చేసిన రొట్టె కానీ, సజ్జ రొట్టె కానీ, ఇలాగా. ఇంకా మనకి సిరిధాన్యాల్లో మనకి ఈ అరికలు, కొర్రలు, ఊదలు, సామలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవి కూడా మనము తీసుకున్నట్టయితే మన ఆహారంలో ఈ గ్లూకోజ్ ని మనము కంట్రోల్లో కూడా పెట్టుకోవచ్చు. గ్లూకోజ్ కంట్రోల్లో పెట్టుకోవచ్చు. సో ఎక్కువగా మనము ఏమి తీసుకున్నా సరే మనకి శారీరక శ్రమ అనేది ఉండాలన్నమాట. అంటే మనము కొంచెం సేపు వాక్ చేయడం అనమాట. ఉదయం ఒక 30 నిమిషాలు, సాయంత్రం ఒక 30 నిమిషాలు, అలాగా రోజు కనీసం ఒక గంట సేపు అన్న వాక్ చేయడము, లేదంటే మన తోట పని చేసుకోవడము, లేదంటే సైక్లింగ్ చేసుకోవడము, ఏదో ఒక రూపంలో మనము మన శరీరానికి ఈ యొక్క శారీరక శ్రమ కల్పించినట్లయితే ఆ యొక్క ఎక్కువ ఉత్పత్తి అయిన గ్లూకోజ్ ని అది ఇమీడియట్ గా అది కరిగించుకుంటుంది అనమాట. కరిగించేసి బయటకు వెళ్ళిపోతుంది. మనం ఒక 15 నిమిషాల సేపు నడిచినట్లయితే రోజులో ఒక గ్రాము గ్లూకోజ్ మాత్రమే అది కరిగి బయటకు వెళ్తుంది అనమాట. అంటే చూడండి, మనం రోజులో మనం 3 పూట్ల మనం కార్బోహైడ్రేట్ తీసుకున్నప్పుడు కనీసము 300 గ్రాముల గ్లూకోజ్ మనకి శరీరంలో ఉత్పత్తి అయ్యి అది స్టోర్ అయి ఉంటుంది అనమాట. ఇంత మనం బయటికి పంపిస్తుంటే మనం రోజులో కనీసము ఒక 75 నిమిషాల సేపు అన్నా నడక చేస్తే కానీ, లేదంటే శారీరక శ్రమ చేస్తే కానీ ఈ ఎక్స్ట్రా గ్లూకోజ్ అనేది బయటకు వెళ్ళే అవకాశం ఉండదు. అందుకోసము ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ శారీరక శ్రమాన్ని అలవాటు చేసుకోండి, సరేనా? అలవాటు చేసుకోండి, అది ఏదో ఒక రూపంలో, సరేనా? మీకు నచ్చిన పని చేయండి, లేదా వాకింగ్కి వెళ్ళండి, సైక్లింగ్ చేసుకోండి, ఇలాగా. అంతేగాని అసహజమైన పద్ధతులు, అంటే ఇప్పట్లో ఎక్కువ మంది ఎస్పెషల్లీ యూత్ ఈ జిమ్కి వెళ్ళడము, అక్కడ ఏదో చేయడం అని చేస్తుంటారు అనమాట. దానివల్ల పెద్ద ఉపయోగం అనేది ఉండకపోవచ్చు, సరేనా? ఈ జిమ్కి వెళ్ళి చేసే బదులు ఈ వాకింగ్ చేసుకోండి, లేదా సూర్య నమస్కారాలు ఇలా చేసుకోండి. ఇలా చేసుకున్నప్పుడు మనకి చక్కటి ఆరోగ్యము మన సొంతం అవుతుంది అనమాట. ఈ పద్ధతులు పాటించినట్లయితే మనము ఈ డయాబెటీస్ నుంచి కానీ, ఈ యొక్క హై బీపీ నుంచి కానీ, ఈ షుగర్ నుంచి కానీ బయటపడే అవకాశాలు మనకి మంచిగా ఉంటాయి. ఇది మన శరీరంలోని గ్లూకోజ్ ఎంత మేర అవసరము, ఎక్కువైతే వచ్చే దుష్పరిణామాలు, దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి అనే అంశం గురించి